ఈ రోజు లేవగానే ఒక శనియాన్ని కలిశాను. ఇదిగో వీడే ఆ శనియాడు. లేవడంతోనే టీ షాప్ కి పట్టుకొచ్చాడు. ఇంకా బ్రష్ కూడా చేయలే. అయినా గానీ అదే పాస్ ముఖంతో టీ తాగేస్తాం. మళ్ళీ ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి రోడ్ ఎక్కి మనస్ఫూర్తిగా టిఫిన్ చేసి ఫ్రెండ్ ఫోన్ డిస్ప్లే పోయిందంటే ఫోన్ షాప్ కి వెళ్ళాం. అన్న అంతా చూసి 1500 అన్నాడు. మనం 500 అన్నాం. వెంటనే షాప్ నుంచి మింగే అన్నాడు. ఇక ఏం చేయాలో తోచగా మూవీకి అయితే వచ్చేసాం. బట్ అప్పటికే ఫుల్ క్రౌడ్ ఉంది. మన బ్యాట్లకి టికెట్స్ దొరకలేదు. అందుకని గుడికి వచ్చి కనీసం నైట్ షో కన్నా ఎలాగైనా సినిమా చూసేలా దీవించుతండ్రని ఒక లెటర్ రాసి గట్టిగా మొక్కి మళ్ళీ బయటకు వచ్చి ఛాయ్ తాగేసాం. ఇదిగో వీళ్ళే నా దండుపాలెం బ్యాచ్. ఒక్కడు కానిముచ్చాం. వీళ్ళ గురించి చెప్పాలంటే పెద్దగా పొడిచేది ఏం లేదు. అందుకని చెప్పట్లేదు. షో టైం అయ్యేంత వరకు వెయిట్ చేసి మళ్ళీ థియేటర్ కి వెళ్తే ఈసారి బాగానే టికెట్స్ దొరికాయి. పూజ ఫలించిందనమాట. ఇంతకీ ఏం సినిమాకి నువ్వు పోయేదంటే మొత్తానికి అయితే సినిమా చూసేసాం. ఇక మూవీ ఎలా ఉందంటే మళ్ళీ ఇంటికి వచ్చి టీ తాగేసి ఎవడింటికి వాడు దొబ్బేశాం.